మీ మొబైల్లో కూడా డయల్ ప్యాడ్ ఉంటుంది, బట్ దీని నుంచి మీరు రోజు కాల్స్ చేస్తారు కానీ దీంట్లో దాగున్న 4 సీక్రెట్ సెట్టింగ్స్ గురించి మీ అందరికీ తెలియదు. వాటి గురించి మీరు తెలుసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఫాలో చేసే వెళ్తారు. నెంబర్ 1, మీ డయల్ ప్యాడ్ లోకి వెళ్ళేసి ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్కమింగ్ కాల్ గెస్చర్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు హారిజాంటల్ అని పెట్టుకున్నారనుకోండి, మీ ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఇలా కనిపిస్తుంది. అదే సింగిల్ అని పెట్టుకున్నారనుకోండి, ఇలా కనిపిస్తుంది. నెంబర్ 2, మీరు మళ్ళా సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే కాలర్ అనౌన్స్మెంట్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆల్వేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఎవరైనా కాల్ చేసినారనుకోండి, సో వాళ్ళ పేరుతో సహా మీకు అనౌన్స్ చేస్తుంది అనమాట, ఐఫోన్ లో లాగా. నెంబర్ 3, మళ్ళీ మీరు డయల్ ప్యాడ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినారనుకోండి, ఇక్కడ కాలర్ ఐడి ఇంకా స్పామ్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ 2 ఆప్షన్స్ ని ఆన్ చేసేయండి. ఇక్కడ నుంచి మీకు ఏదన్నా స్పామ్ కాల్స్ వచ్చినాయనుకోండి, సో అది స్పామ్ కాల్ అని మీకు తెలియజేస్తుంది, లేకపోతే అదే కట్ చేస్తుంది. నెంబర్ 4, మళ్ళీ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళినారనుకోండి, ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ ఫ్లిప్ టు సైలెంట్ అనేసి ఉంది కదా, దీన్ని ఆన్ చేసినారనుకోండి, మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్ కాకపోతే మీరు ఇలా ఫ్లిప్ చేస్తే చాలు మీ మొబైల్ ని, అది సైలెంట్ లో పడిపోతుంది. సో మీరు ప్రతిసారి వెళ్ళి సైలెంట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ 4 డయల్ ప్యాడ్ సెట్టింగ్స్ మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ రీల్ ని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది.